మెంబర్స్ అండి. నైట్ మార్నింగ్ 30 లీడర్స్ సేమ్ జూమ్ లింక్ ద్వారా ప్రతిరోజు, అంటే ఆదివారం ఉదయం తప్ప ప్రతిరోజు ఉదయం 6:30 నుంచి 7:10, రాత్రులు అయితే ఆదివారం కూడా ఉంటది 9 నుంచి 9:40. ఇది మన టైమింగ్స్. ఇదే లింక్ ద్వారా రోజు జరుగుతాయి అవగాహన సదస్సులు, లీడర్స్ మీటింగ్. అయితే మిత్రులారా, మన సోనీ ఇండియా కన్జ్యూమర్ సర్వీస్ లో ఈ మిల్లెట్ మాల్ట్ విత్ డ్రై ఫ్రూట్స్ అనే ప్రొడక్ట్ ని యాడ్ చేసి నేను ఎందుకు నెట్వర్క్ లోకి వచ్చాను అనేది కూడా చెప్తాను. గౌరవ అతిథుల్ని దృష్టిలో పెట్టుకొని నేను మధ్యలో మాట్లాడతాను. అంటే ప్రోడక్ట్ గురించి, అసలు కంపెనీ ఏ పరిస్థితుల్లో నేను పెట్టాను కూడా మీకు తెలవాలి. ఈ నెట్వర్క్ ని అప్పుడు ఇది లాంగ్ రన్ ఉంటుందనే సత్యం మీకు అర్థమవుతుంది. నా పేరు జ్యోతి బాబు, రాజమండ్రి అండి. నేను నెట్వర్క్ మార్కెటింగ్ అనే వ్యవస్థ ద్వారా మాత్రమే అభివృద్ధి అయిన వ్యక్తిని. నెట్వర్క్ లో ఉన్న అద్భుతం ఏంటంటే, మనం పనిచేసిన దాని మీద డబ్బులు వస్తాయి, మన టీం పనిచేసిన దాని మీద కూడా డబ్బులు వస్తాయి, అక్కడ జరిగే టర్న్ ఓవర్ మీద. దట్ ఈస్ కాల్డ్ నెట్వర్క్. నెట్వర్క్ అనేది ఒక అద్భుతమైన సిస్టమ్. కానీ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఈ మధ్య కాలంలో వచ్చిన కొన్ని కంపెనీలు కానీ, గతంలో కానీ స్థిరంగా ఉన్న కంపెనీలు ఉన్నాయి, స్థిరంగా లేని కంపెనీలు ఉన్నాయి. స్థిరంగా ఉన్న కంపెనీలోనేమో కనీసం 3 సంవత్సరాలు కష్టపడితే కానీ నెలకు 30,000 సంపాదించలేని పరిస్థితి. పోనీ అలాగని స్పీడ్గా ఉన్న దాంట్లో చేద్దామంటేనేమో కంపెనీలు ఉన్నట్ల. ఈ పరిస్థితుల్లో నాకున్న అపారమైన అనుభవంతో, 25 సంవత్సరాల నుంచి ఉన్న అనుభవంతో, ఒక కిరసనాల దీపంతో చదువుకొని పైకి వచ్చిన వ్యక్తిగా, ప్రజల కష్టాలు, నష్టాలు, బాధలు, నెట్వర్క్ లో ఉన్న ఇబ్బందులు అన్ని తెలిసిన వ్యక్తిగా, ఒక కంపెనీ ఫెయిల్ అయిపోతే నెట్వర్క్ మార్కెటింగ్ లో రోడ్డుని పడిపోయే విధానం దగ్గర నుంచి, విలువలు పోయే దగ్గర నుంచి అన్ని తెలిసిన వ్యక్తిగా ఒక స్థిరమైన కంపెనీని పెట్టాలనే ఒక సంకల్ప బలంతో, సదుద్దేశంతో అక్టోబర్ 2, 2024లో ఈ మిల్లెట్ మాల్ట్ విత్ డ్రై ఫ్రూట్స్ అనేది గవర్నర్ నర్సారెడ్డి గారి దగ్గర టైఅప్ అయి తిరుపతిలో దీన్ని ప్రమోట్ చేసుకుంటూ వస్తామని ఇప్పుడు 11 నెల ఇది చాలా సక్సెస్ఫుల్ గా చేస్తా వస్తున్నాం. ఇక్కడ ప్రజలకు మేలు చేస్తున్నామే తప్ప ప్రజలకు ఎక్కడ 0.01% కూడా హాని లేదు, ఇక్కడ రిస్క్ లేదు. అయితే బయట కంపెనీలో పనిచేసి సక్సెస్ అయినవి ఉన్నాయి, నేను ఫెయిల్ అయినవి ఉన్నాయి. అలాగే జూమ్ లో ఉన్న ఇప్పుడు ఎవరైతే ఉన్నారో, మీరు ఫెయిల్ అయి ఉండే, గతంలో ఫెయిల్ అయి ఉంటే అండర్లైన్ చేసుకున్న పదం, అది మీ ఫెయిల్యూర్ కాదు. కంపెనీలు మనల్ని మోసం చేశాయి, రాత్రులు మార్చేసే ప్లాన్ లో రాత్రులు ఇష్టానుసార రేట్లు పెంచారు. దాంతో మన రోడ్డును పడ్డం తప్ప మనమేమి స్వయంకృతాపరాధం మనం ఏం చేసుకోలే. అలాగ ఫెయిల్ అయిన వ్యక్తులు ఎవరైనా ఉంటే నేను గుండె మీద చెప్తున్నా, నేను ఉన్నాను మీకు. సోనీ అనే బ్రాండ్ ఎప్పుడు ఉంటది, కాకపోతే మీరు కష్టపడితే మీరు సక్సెస్ అవుతారు అంతే. నెట్వర్క్ మార్కెటింగ్ ని చాలా మంది ఈజీ 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 అని చెప్తారు. నేను చెప్పను, అబద్ధాలు చెప్పడం నాకు ఇష్టం ఉండదు. నెట్వర్క్ మార్కెటింగ్ లో కూడా టీంని బిల్డ్ చేయటం చాలా కష్టం. దీనికి కొన్ని క్వాలిఫికేషన్ కావాలి. చదువు అనే క్వాలిఫికేషన్ తో పనిలేదు, కానీ ఓర్పు, సహనం, ఒక కమిట్మెంట్, ఏక మనసు, ఇవన్నీ ఉండాల. నేర్చుకోవాలనే తపన, నిత్య విద్యార్థిలాగా పనిచేయటం, ఇవన్నీ ఉన్న వాళ్ళు సక్సెస్ అయిపోతారు నాకులాగా, అందులో అనుమానం లేదు. కానీ వేరే కంపెనీలో ఫెయిల్ అయ్యారంటే మిస్ మేనేజ్మెంట్ చేయటం వల్ల మీరు ఫెయిల్ అయ్యారు కనుక, ఇక్కడ చాలా సిస్టమేటిక్ గా నేను ఆర్గనైజ్ చేస్తున్నాను కనుక, ఎందుకంటే ఫెయిల్యూర్స్ లోంచి వచ్చిన వాడిని నేను. అంటే ఏ కంపెనీ ఫెయిల్ అయితే ఎంత మనోవేదన ఉంటుందో నేను అనుభవించేసి వచ్చిన వ్యక్తిగా, కంపెనీ ఎప్పుడు ఫెయిల్ అవుతుంది. ఇక మీరు సంపాదించడంలో అంటే ప్రజలకి మేలు చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి, తక్కువ మేలు చేస్తే తక్కువ వస్తాయి. అసలు ఏమి మీరు చేయకపోతే ఏమి రావు, అంత ఒకటే తేడా ఇక్కడ, అంతే. అంటే ప్రజలకు ఆరోగ్యం ఇవ్వటం మీదే మీకు డబ్బులు వస్తాయి. ప్రజల దగ్గర డబ్బులు కట్టించడం వల్ల ఏం డబ్బులు రావు. డబ్బులు కట్టించి డబ్బులు ఇచ్చే దగ్గర మళ్ళీ ఇబ్బందులు ఉన్నాయి. ఇక్కడ డబ్బులు కట్టించద్దు, మీరేమి ప్రజల్ని మోటివేట్ చేసి, మా దగ్గర ఒక మంచి ప్రొడక్ట్ ఉంది,
ఈ ప్రోడక్ట్ వాడుకోవడం వల్ల ఇందులో 32 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఇందులో రైస్ గాని, గోధుమలు గాని, సోయా గాని, కలర్స్ గాని ఇవన్నీ ఏమి కలవు. ఒక మంచి ఆహారం, ఇది మందు కాదు అని ప్రజలకి ఆరోగ్యం మీద రైస్ తినేయటం వల్లే మనం ఇన్ని అనారోగ్యాల పాలైపోయాం. మన అమ్మమ్మ నానమ్మలకు లేని అనారోగ్యాలు మనకి ఎందుకు వచ్చేసినాయి అంటే వాళ్ళు తిన్న ఆహారం మంచిది, మనం తిన్న ఆహారం చెడ్డది. మన థమ్సప్లు తింటూనేమో బిర్యానీ తింటూ థమ్సప్లు తాగేస్తున్నాం. రోడ్డు పక్కన విచ్చలవిడిగా అన్ని తినుకుంటా పోతా ఉన్నాం. ఇవన్నిటి వల్ల మనకి అనారోగ్యాలు. ఈ మిల్లెట్ మాల్ట్ విత్ డ్రై ఫ్రూట్స్ మీరు వాడుకోవటం వల్ల దీనికి ఏ పచ్యం లేదు, బయట ఎన్ని తినొచ్చు ఇబ్బంది ఏం లేదు, కానీ లిమిట్ గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని మనం చెప్పి ఈ ప్రొడక్ట్ వాడుకోవటం వల్ల బీపీలు, షుగర్లు, గ్యాస్ ట్రబుల్, వాటెవర్ ఆరోగ్యవంతులు, అనారోగ్యవంతులు ఎవరైనా వాడదగిన ప్రోడక్ట్. చిన్న పిల్లల దగ్గర నుంచి 9 నెలల బేబీ దగ్గర నుంచి ప్రెగ్నెంట్ లేడీస్ ప్రొడక్ట్ సేల్ అవుతున్నందుకు నాకు వచ్చిన ఆదాయంలో మీకు తలకు రూపాయి ఇస్తూ నేను తల రూపాయి తీసుకుంటూ చేసే ఒక అద్భుతమైన సిస్టమ్ నేను క్రియేట్ చేశాను. బయట ఎక్కడా ఈ సిస్టమ్ లేదు. అంత అద్భుతమైన సిస్టమ్ లో బయట వేరే కంపెనీలాగా నచ్చినప్పుడు అలంకరించి పని చేసుకుంటా వస్తూ కేవలం 11 నెలల్లోనే ఆంధ్ర, తెలంగాణలో ఈరోజు టాప్ కంపెనీ మంది నెట్వర్క్‌లో. అలాంటి స్థితికి ఈ కంపెనీని తీసుకురావడం జరిగింది. అదంతా భగవంతుడి దయ, ఆయన కృపతో పాటు నాతో ఉన్న టీమ్ యొక్క హార్డ్ వర్క్. నా టీంలో ఉన్న ప్రతి గౌరవ లీడర్‌కి నేను ఎప్పటికీ రుణపడి ఉంటా. ఎందుకంటే దీన్ని లాంగ్ రన్ నడిపించాలని ఒక ధ్యేయంతో పని చేస్తా ఉన్నా. నాతో పాటు మీరు కూడా కమిట్మెంట్‌తో ఉన్నారు గనుక నేను చేయగలుగుతా ఉన్నా. నేను ఒక్కడినైతే నా వల్ల ఏమవుతుంది చెప్పండి? నాతో ఉన్న టీమ్ అటువంటి టీమ్. మిత్రులారా, ఇక్కడ నేను కొన్ని కమిట్మెంట్స్ మీకు చెప్తూ ప్రోడక్ట్ గురించి ఎదరికి వెళ్తాను. ఎందుకంటే లీడర్స్ ఉంటారు గనక. ఇస్తాను. ఇది నా కమిట్మెంట్. ప్రొడక్ట్ ఏ రోజుకి ఆ రోజు పంపిస్తాను. ఆంధ్ర, తెలంగాణలో 4, 5 రోజుల్లో అందేస్తది. ఇది నా కమిట్మెంట్. ప్లాన్ ఎప్పటికీ మార్చను. ఇది నా కమిట్మెంట్. క్వాలిటీ ఎప్పటికీ తగ్గదు. ఇది నా కమిట్మెంట్. ఈ కమిట్మెంట్‌లనే పునాది మీద, క్వాలిటీ అనే పునాది మీద, ఏ రోజుకి ఆ రోజు డబ్బులిచ్చే పునాది మీద, ఏ రోజుకి ఆ రోజు ప్రొడక్ట్ పంపించే పునాదుల మీద ఈ కంపెనీని ఎస్టాబ్లిష్ చేసుకుంటా వస్తా ఉన్నా ఆ భగవంతుడి దయ వల్ల. ఈరోజు నేను గా చెప్పేది ఒకటే. సమాజంలో చాలా మంది ఆరోగ్యంతో, అనారోగ్యంతో అల్లాడిపోతా ఉన్నారు ప్రజలు. ఈరోజు ఓపెన్ హార్ట్‌తో చెప్తా ఉన్నా, చాలా ఇళ్లల్లో ఈరోజు ఈఎంఐల బాధ ఉంది. అంటే ఏదో ఒక వాయిదా కట్టవలసిన పరిస్థితులు. నేను అందరి గురించి మాట్లాడతలేదు, నన్ను తప్పుగా అనుకోవద్దు. ఈ 66 మందిలో కోటీశ్వరులు కూడా ఉండొచ్చు. నేను కోటీశ్వరుల గురించి నేను మాట్లాడను. నా నా టార్గెట్ అంతా కష్టాల్లో ఉన్న వాళ్ళ మీద నా టార్గెట్ ఎక్కువ ఉంటది. నేను కోటీశ్వరులు నాకు వ్యతిరేకమేం కాదు. కానీ కోటీశ్వరులు ఏముంది, ఇది కాకపోతే ఇంకోటి హ్యాపీగా ఉంటారు వాళ్ళు. కానీ నా బాధ అనారోగ్యంతో అల్లాడిపోతా ఉన్నారు కోటీశ్వరులు కూడా. వాళ్ళకి ఇది అవసరమే. డబ్బులు అవసరం లేకపోవచ్చు వాళ్ళకి. కానీ వాళ్ళ చుట్టాలు, ఫ్రెండ్స్‌లో, నైబర్స్‌లో కూడా 2 రకాలుగా అల్లాడిపోతా ఉన్నారు కదా! వాళ్ళు అదే చెప్తా ఉన్నా గౌరవ కోటీశ్వరులకు కూడా. అయ్యా మీరు బానే ఉన్నారు. నేను బానే ఉన్నాను. కానీ ప్రజలు అల్లాడిపోతున్నారు. కొద్దిగా ఆళ్ళ మీద దృష్టి పెడదాం అందరం కలిసి. ఆరోగ్యపరంగా, డబ్బుల పరంగా అని. అలా చేద్దాం. రెండోది, ఎవరైతే ఫైనాన్షియల్ క్రైసిస్‌లో ఉన్నారో మీకు కూడా ఒక మాట చెప్పి నేను ఎదరకు వెళ్తాను. ఫైనాన్షియల్ క్రైసిస్‌తో ఉండి బాధలతో, ఈఎంఐలతో నెల నెలా ఇన్‌పుట్, అవుట్‌పుట్ పెరిగిపోయి
ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువైపోయి, పిల్లలు చదివించలేక, పిల్లలకు పెళ్లి చేయలేక, అస్తవ్యస్తమైన జీవితాలు అనుభవిస్తున్న కొంతమంది ఈ జూమ్‌లో ఉండుండొచ్చు. నేను 25 సంవత్సరాల కిందట ఉన్నట్టు. నా 25 సంవత్సరాలు నా జీవితం ఏంటో నాకు తెలుసు కదా! అలాంటి స్థితిలో ఇప్పుడు ఎవరో ఒకళ్ళు ఉండుండొచ్చు. ఇక్కడ ఒక్కళ్ళన్నా ఉండుండొచ్చు. వారి కోసమే నేను మాట్లాడుతూ ఉన్నా. ఇది మీకు ఆదరణగా ఉంటది. మీ పిల్లలకి భవిష్యత్తు ఇవ్వగలుగుతది. మీకు మంచి ఆరోగ్యం ఇచ్చి మీరు ఏదో ఒక మార్గంలో కష్టపడగలిగే అవకాశాన్ని ఇస్తది. ఇంత అద్భుతమైన కాన్సెప్ట్ ఇప్పుడు నేను మీకు ప్రెజెంట్ చేస్తా ఉన్నా మిత్రులారా. ఇందులో ఉన్న ప్రొడక్ట్ గురించి చెప్తూ ఈ ప్రొడక్ట్‌లో ఉన్న అద్భుతం ఏంటో చెప్తాను. ఇప్పుడు ఆరోగ్యం గురించి మనం మాట్లాడుకుందాం. మన అమ్మమ్మ, నాన్నమ్మ వాళ్ళు ఎందుకు ఆరోగ్యంగా ఉన్నారని మనం ప్రశ్నించుకుంటే, వాళ్ళు తిన్న ఆహారం కొర్రలు, అరికెలు, సామలు, ఓదులు, అండుకొర్రలు, రాగులు, సజ్జలు, ముడి బియ్యం. మనందరికీ తెలుసు. మనకలేక విపరీతంగా వైట్ రైస్ వాళ్ళు తినలేదు. ఇది జగమెరిగిన సత్యం. ఈరోజు వాళ్ళు ఆరోగ్యంగా ఎందుకున్నారంటే, వాళ్ళు తిన్న ఆహారంలో సమతుల్యమైన ఆహారం. అంటే పోషక విలువలున్నాయి, ఔషధ గుణాలున్నాయి, అన్ని సమతుల్యంగా ఉన్నాయి. అన్ని అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీను, ఖనిజ లవణాలు, విటమిన్స్, తర్వాత ఫైబరు ఇయన్నీ సమతుల్యంగా ఉన్నాయి గనక వాళ్ళు ఆరోగ్యంగా జీవించారు. 100 సంవత్సరాలు బతికారు. కానీ మనం ఇప్పుడు యావరేజ్ వయసు 70కొచ్చేసాం. చాలా మంది మేధావులు చెప్తున్న మాట అది. అంటే 70 సంవత్సరాలే మన యావరేజ్ ఏజ్. 30 సంవత్సరాలు పడిపోయింది వయసు. ఇక్కడ ఒక డీప్‌గా ఒక మాట చెప్తాను మీరు మంచిగా తీసుకోండి. 30 సంవత్సరాల ఆయుష్ తగ్గిపోవడానికి కారణం ఎవరు? అంటే కేవలం మన స్వయంకృతాపరాధం అంతే. భగవంతుడి కారణం కాదండి. భగవంతుడు ప్రేమామయుడు, దయామయుడు. అది ఏ దేవుడైనా కావచ్చు. ఎవరి నమ్మకాలు వాళ్ళవి, ఎవరి విశ్వాసాలు వాళ్ళవే. ఆ రోజున్న దేవుడు ఈ రోజు ఉన్నారు కదా! మరి మన అమ్మమ్మ, నాన్న మా అమ్మమ్మ 98 సంవత్సరాలు బతికింది తను. మా అమ్మమ్మ. మరి ఆవిడకి 98 సంవత్సరాలు ఇచ్చే ఆయన నాకు 99 సంవత్సరాలు ఇచ్చారంటే నాకు ఇచ్చారు. కానీ నేను 98 సంవత్సరాలు బతకను. అది నాకు తెలుసు. ఎందుకంటే నా తిన్న ఆహారం అలాంటిది ఇప్పటి వరకు. ఇప్పుడంటే మార్చుకున్నా నేను ఒక 1 ఇయర్ నుంచి. అంటే మధ్యలో మార్చుకున్నాను. ఇప్పుడు పూర్తిగా మార్చుకున్నా నేను. ఏం మార్చుకున్నా ఒక టైంలో బాడీని బెడ్ పేషెంట్ అయిపోయారు. పేషెంట్‌ని కదా నేను. చనిపోవాల్సిన పేషెంట్ కదా! కానీ దేవుడు అప్పుడున్న దేవుడాయన, ఇప్పుడున్న దేవుడాయనే. కానీ ఎందుకు తగ్గిపోయింది ఆయుషు? అంటే మనం తిన్న ఆహారంలో లోపం గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఇది అర్థం అవ్వాలి ప్రజలకు ఫస్ట్. దేవుడు ఆళ్ళొక రకంగా, ఈళ్ళొక రకంగా చూడరు గదా! అది ఏ దేవుడైనా. మరి ఆళ్ళు 100 సంవత్సరాలు ఆయుషిచ్చి మనకు 70 ఎందుకు ఇస్తున్నారు ఆయనంటే, ఆయన ఇవ్వటం గాదు. ఆయన ఇచ్చింది మనం తగ్గించుకుంటాం. ఎందుకు తగ్గించుకున్నామంటే, ఇక్కడ అర్థం అవ్వాల్సిందేంటంటే, కార్బోహైడ్రేట్స్ విపరీతంగా తింటాం. కార్బోహైడ్రేట్స్ మనిషికి ఎక్కువ తినేయటం హాని. అదే గదా! మేధావులు చెప్తున్నారు యూట్యూబ్‌లోండి అయ్యే. దీన్ని తగ్గించాలి మనం. ఈ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినుకుంటూ వచ్చేది బట్టే మనం ఈ అనారోగ్యాలన్నీ. మన అమ్మమ్మ, నాన్నమ్మలు గాని అనారోగ్యాలు ఈరోజు నాకు మీకు ఎందుకొచ్చేసాయి? ఈ బీపీలు, షుగర్‌లు, గ్యాస్ ట్రబుల్‌లు, ఈ హార్ట్ పేషెంట్‌లు, కిడ్నీ పేషెంట్‌లు వాటెవర్ ప్రతి అవయవం డ్యామేజ్ అయిపోతా ఉంది ఇప్పుడు. ఏంటంటే శరీరానికి అందవలసిన పోషక విలువలు అందట్ల. ఎక్కువ కార్బోహైడ్రేట్స్ అందుతున్నాయి. మిగిలిన ప్రోటీన్ గాని, ఫైబర్ గాని, విటమిన్స్ గాని, ఖనిజ లవణాలు గాని ఇలా చెప్పుకుంటా పోతే ఈ కాల్షియం గాని, మెగ్నీషియం గాని ఇవి బాగా తక్కువ వెళ్తున్నాయి శరీరంలో. దాంతో ఈ అవయవాలు పాడైపోతా ఉన్నాయి. ఒక సత్యం చెప్తాను మీకు. ఇది అర్థమైతే నిద్ర పట్టదు. గొంతు జలదరిచ్చేస్తది మనకేంటంటే రైస్ ఎక్కువ తినటం వల్ల వచ్చిన అనారోగ్యాలు ఉన్నాయి చూసారు? చాలా జాగ్రత్తగా వినండి ఈ పాయింట్. చాలా కీ పాయింట్ చెప్తున్నా ఇప్పుడు మీకు. రైస్ ఎక్కువ తినడం వల్ల వచ్చిన అనారోగ్యాలే. మనం పడుతున్న ఈ బాధలు, వ్యాధులు ఇయన్నీ అయ్యే. ఈ రైస్ తినటం వల్ల వచ్చే అనారోగ్యాలు ఏదైతే ఉన్నాయో, ఈ అనారోగ్యాలు తగ్గాలంటే మనం అంటే కార్బోహైడ్రేట్స్ అన్నం తినటం అంటే. ఈ టిఫిన్‌లు, ఈ రైస్ ఇయన్నీ కార్బోహైడ్రేట్స్. ఈ కార్బోహైడ్రేట్స్ తినటం వల్ల వచ్చిన అనారోగ్యాలకి మరలా మనం ఏం చేస్తున్నామో తెలుసండి? అదే కార్బోహైడ్రేట్స్ పంపించి మంట వెదజల్లేస్తున్నాం మనం. అంటే ఉదాహరణకి మన ఇంటి ముందు ఒక మంట ఎట్టాం. మంట మండుతా ఉంది. దాని మీద అనుకోకుండా పెట్రోల్ పోసాం. ఏమవుద్ది? మంట రేజ్ అయిపోద్ది. సేమ్ మన అనారోగ్యాల పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది తెలుసా మీకు మిత్రులారా? ఏ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినేయడం వల్ల వచ్చిన అనారోగ్యాలు ఉన్నాయో, దానికి మళ్ళీ మనకు తోడుగా అదే కార్బోహైడ్రేట్స్ లోనకి పంపిస్తా ఉన్నాం.
కానీ మేధావులు ఏం చెప్తున్నారంటే, ఏ కార్బోహైడ్రేట్స్ వల్ల మనకి అనారోగ్యాలు ఎక్కువైపోయినాయో, ఆ అనారోగ్యాలు తగ్గాలంటే కార్బోహైడ్రేట్స్ తగ్గించి ప్రోటీను, ఫైబరు, ఖనిజ లవణాలు, విటమిన్స్ పంపించమంటున్నారు. బ్యాలెన్స్డ్ డైట్ పంపించమంటున్నారు. బ్యాలెన్స్డ్ డైట్ కనుక పంపిస్తే ఆ అనారోగ్యాల మీద నీళ్లు చల్లినట్టు అవుద్ది. ఇది అర్థమవలసింది. ఈ అనారోగ్యాల మీద మళ్ళీ అదే అన్నం తింటే, అన్నం అంటే కార్బోహైడ్రేట్స్ తింటే పెట్రోల్ పోసినట్టు అవుతుంది. ఈ డిఫరెన్స్ అర్థం అవ్వాలి మనకి. ఈ డిఫరెన్స్ అర్థమయ్యాక నాకు, మీరు నమ్ముతారో నమ్మరో, అన్నం తింటే ఒళ్ళు జలదరిచ్చేస్తున్నారు. నేను రాత్రులు అన్నం తిన్నాను, క్వశ్చనే లేదు అందులో. ఎప్పుడన్నా నెలకు 2 సార్లు తప్పకపోతే ఇంత అన్నం 4 కూరలు తింటున్నాను కానీ బయటికి ఏదైనా ఫంక్షన్కి వెళ్తే మధ్యాహ్నం తిని అన్నాన్ని కూడా ఇష్టంగా తినలేకపోతున్నా నేను. భయం అయిపోతా ఉంది. ఎందుకని షుగర్ పేషెంట్ కదా, అంటే నాకు అర్థమైపోతుంది లోన ఈ షుగర్ అనే ఏదైతే నాకు ఇబ్బంది ఉందో, ఈ రైస్ అనే కార్బోహైడ్రేట్స్ పొందితే దాని మీద మంటేసినట్టే మనం అని తగ్గిస్తున్నా. మానలేం, మన వల్ల కాదు. తగ్గించా బాగా. నేను ఎంత ఆరోగ్యంగా ఉన్నా తెలుసు ఇప్పుడు మీకు. కారణం ఏంటంటే, నా అనారోగ్యాల మీద నీళ్లు చల్లుతున్నా ఇప్పుడు నేను. మంట పైకి రెగ్గకుండా. నీళ్లు చల్లటం అంటే ఏంటంటే, అన్ని సమతుల్యంగా ఉన్న ఆహారాన్ని పంపుతున్నా బాడీలోకి. ఏమున్నాయి అన్ని సమతుల్యమైన ఆహారం అంటే, ఈ మిల్లెట్ మాల్ట్ విత్ డ్రై ఫ్రూట్స్ లోనే ఉన్నది. 6 డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. రిమైనింగ్ 26 ఇంగ్రీడియంట్స్ మన అమ్మమ్మ నాన్నమ్మలు తిన్నవి ఉన్నాయి. ఈ ఆహారాన్ని రోజు ఉదయం గ్లాసు, రాత్రి 2 గ్లాసులు తీసుకుంటున్నాను నేను. సూపర్‌గా ఉన్నా నేను. యాక్టివ్‌గా ఉన్నా నేను. మోషన్ ఫ్రీ అవుతది. హెల్తీగా ఉంటాను. మొఖం గ్లో వచ్చింది. మోకాళ్ళ నొప్పులు తగ్గాయి. పొట్ట తగ్గింది. బరువు తగ్గాను. అలాగని సన్నగా ఉన్నోళ్ళు సన్నమవ్వరు. ఎందుకంటే ఇందులో హార్మోన్ల మీద పనిచేసే గుణం కూడా ఉంది. ఏవండీ ఇక్కడ 32 ఇంగ్రీడియెంట్స్‌లో ఏమున్నాయో మనకు తెలవదా? యూట్యూబ్‌లోకెళ్ళండి. కొర్రలు దేనికి పని చేయను అని కొట్టండి. గూగుల్ అమ్మతల్ని అడగండి. చెప్తదావిడ. బాదం గింజలు దేనికి పని చేయను అని అడగండి గూగుల్ అమ్మతల్ని. ఆవిడే చెప్తది. అంత సబ్జెక్ట్ నేర్చుకోండి. సబ్జెక్ట్ నేర్చుకుంటే అన్నాన్ని బాగా తగ్గిస్తారు మీరు. మిత్రులారా, అన్నం తగ్గించకుండా ఆరోగ్యంగా జీవించాలని ఎవరనుకున్నా అది 100% జరిగే పని కాదు. రైస్ తగ్గించండి, తగ్గించండి అన్నారు చూసారా? రైస్ తగ్గించండి అక్కడ అర్థం ఏంటంటే కార్బోహైడ్రేట్స్ తగ్గించండి అది. రైస్ తగ్గించమని టిఫిన్‌లు చేయమని కాదు అర్థం. టిఫిన్‌లు కార్బోహైడ్రేట్సే, రైస్ కార్బోహైడ్రేట్సే. కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్న ఆహారాన్ని తగ్గించమంటున్నారు అది. బ్యాలెన్స్ చేసుకోమంటారు. మేధావులు చెప్పేది అదే. పెద్ద పెద్ద డాక్టర్ గారు చెప్పేది అదే. కాకపోతే మనం ఏంటంటే ఉండలేక ఈ తెల్లనానికి అలవాటు పడిపోయి, ఈ మందు తాగేవాడు మందు తాగకపోతే ఎలా ఉండలేకపోతున్నారు. క్రికెట్ బెట్టింగ్ వోళ్ళు, లేతే ఈ షేర్ మార్కెట్‌లు, ఇంట్రాడేలు. సార్ ఇంట్రాడేలు ఒకవేళ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినా, ఇంట్రాడేలో డబ్బులు సంపాదించినోళ్ళని 100కి 10 మందిని చూపించండి. షేర్ మార్కెట్‌లో, క్రిప్టో కరెన్సీలో 10 మందిని, 100 మంది సకాన సగం వద్దు. నాశనం చేసేసుకుంటున్నారు కుటుంబాల్ని. భార్య పుస్తులతో అట్లా అమ్మేస్తున్నారు. భార్య పిల్లల చదువు డబ్బులు పాడు చేసేస్తున్నారు. ఎవరు చూపించండి. ఛాలెంజింగ్ అడుగుతున్నా నేను. ఒక 100 మందిలో ఇగో ఈ 10 మంది మేము సంపాదించాం లేకపోతే పేకాట ఆడేవాళ్ళని చూపించండి. ఈ 100 మందిలో 10 మంది డెవలప్ అయ్యి ఈ ఆరుగురు కలిసి ఆడుతా ఉంటే మొత్తం గుత్త కింద పోద్దది. ఈ ఆరుగురు రేపు పొద్దుట బయటకొచ్చాక జీరో. ఒకరోజు ఒకళ్ళు రావచ్చు, ఒకరోజు ఒకరోజు. నెల మొత్తం మీద యావరేజ్ చూస్తే ఎవరికి రావు. ఆర్గనైజ్ చేసినోళ్ళకి పోతాయి. ఏదైనా అంతే. ఇయన్నీ అర్థం గాక ప్రజలు అప్పుల్లో ఉన్నారిప్పుడు. ఇయన్నీ అర్థం గాక ఈఎంఐలేమో ఇష్టానుసారం వాళ్ళు ఇచ్చేస్తున్నారు. ఈఎంఐలు ఇస్తున్నారు కదా! మనోళ్ళు తీసేసుకుంటున్నారు. తీసేసుకొని ఈఎంఐ కూడా అది అప్పే అని తెలుస్తలేదు ప్రజలకి. ఇష్టానుసారం అప్పులు చేస్తున్నారు. వచ్చి తక్కువ, ఖర్చెక్కువ. అప్పులైపోతా ఉన్నారు. అప్పులు తీర్చలేకపోతా ఉన్నారు. చాలా బాధల్లో ఉన్నారు మిత్రులారా. ఏంటి మేమేం మిల్లెట్స్ గురించి అంటే అనుకోవద్దు. ఇయన్నీ చెప్తున్నాను అనుకోవద్దు. నాకు సామాజిక బాధ్యత ఉన్న వ్యక్తిని. సమాజంలో ప్రతి కుటుంబం హ్యాపీగా ఉండాలని కోరుకున్న వ్యక్తిని. హ్యాపీగా ఉండాలంటే ఆరోగ్యంతో పాటు మన ఆలోచన విధానం కూడా బాగుండాలి మిత్రులారా. దానికోసం నేను చెప్తా ఉన్నా మనస్ఫూర్తిగా. అన్ని దెబ్బలు తిని 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 రాటులు తేలిపోయిన వ్యక్తిని నేను. చాలా దెబ్బలు తినేసిన వ్యక్తిని నేను. నేను ఫస్ట్ నుంచి సుఖపడి వచ్చినోడిని కాదు. అనేకమైన దెబ్బలు తినేసాను. కానీ ఆ దెబ్బలు తిని పైకి వచ్చినోడిని. ఆ భగవంతుడి కృప వల్ల, దయ వల్ల. అందుకే మీ అందరికి చెప్పగలుగుతున్నా నేను. ఈ మిల్లెట్ మాల్ట్ విత్ డ్రై ఫ్రూట్స్ అనేది కనుక మీరు 2 పూట్ల చక్కగా తాగితే మీరు అనుకుంటారు రాత్రులు అన్నం మానేత్తాయి బాబోయ్! అన్నం మానేత్తే పొద్దుటే మనం కారు తోలగలుగుతామా, బండి తోలగలుగుతామా, ఆటో తోలగలుగుతామా, వ్యవసాయం చేయగలుగుతామా, లేకపోతే మిషన్ కొట్టగలుగుతామా అనే భయభ్రాంతులు ఏమైనా ఉన్నాయా? అలాగే ఏం అవసరం లేదండి. అన్నం కంటే, ఆ తెల్లన్నం కంటే 100 మంచి ఆహారం ఇది.
100 మంచి ఆహారం ఇది. ఇది ఆహారమే తప్ప మందు కాదు. ఇది వాడండి. ఒక్క నెల రోజులు నా మాట వినండి. నా మాటలకు గౌరవించి వాడండి. రెండో నెల నేను వద్దన్నా మీరు వాడతారు అంతే. అందులో ఉన్న శక్తి అది. అందులో ఏముందో తెలవదా? అన్నంలో ఏముందో తెలవదా మనకి? ఈ 32లో ఏముందో మనకు తెలదా? మేము చెప్పాలండి? ఒకసారి ఆలోచించుకోండి. మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంది. మీరు ఆరోగ్యం బాగుంటేనే మీ భార్య పిల్లల్ని బాగా చూసుకోగలుగుతారు. ఈరోజు చాలా మంది నిర్లక్ష్యంగా ఉన్నారు ఆరోగ్యం పట్ల. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం ఉండొద్దు. ఏవి తినాలి, ఏది క్లారిటీ తెచ్చుకోండి. అలాగని మన ఈ మిల్లెట్ మాల్ట్ విత్ డ్రై ఫ్రూట్స్‌కి ఏ పథ్యం లేదండి. ఏ పథ్యం లేదు. మీరు ఏదన్నా మందులు వాడతా ఉంటే ఆయుర్వేదం గాని, హోమియోపతి గాని, ఇంగ్లీష్ వైద్యం గాని, ఆ డాక్టర్ గారు ఒకవేళ ఏదైనా ఇది తినొద్దు, అది తినొద్దు అని మీకు చెప్తే అయి మానేయండి తప్ప, దీనికి ఏ పథ్యం లేదు. అలాగే రోజువారీ వాటర్ కూడానండి. వాటర్ గురించి ఒక మాట చెప్తాను. ఇప్పుడు కారులో ఆ రేడియేటర్‌లో వాటర్ పోయితే ఏమవుద్దండి? హీట్ ఎక్కిపోవట్లేదా? అలాగే మన శరీరంలో మనది ఇంజినే కదా! మన ఇంజిన్‌లో నీళ్లు పోయట్లే మనోళ్ళు. నిజం. నీళ్లు పోసి టైం కూడా లేదు చాలా మందికి. పొద్దున్నే మోషన్ ఎళ్ళడానికి ఇబ్బంది పడిపోతున్నారు. అసలు కారణం తెలుసా మీకు? లోనకి సరే నీళ్లు పోతే మోషన్ ఫ్రీ అవుతది. ఆ నీళ్లు కనీసం 3-4 లీటర్లు పోయాలి లోనకి. ఎక్కడ ఉదయం ఒక గ్లాసు, రాత్రి ఒక గ్లాసు, మధ్యాహ్నం ఒక గ్లాసు అన్నట్టు అయిపోయింది. రోజుకి ఒక లీటర్‌న్నర తాగేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ లీటర్‌న్నర తాగేవాళ్ళు ఎవరో తెలుసండి? కిడ్నీ పేషెంట్‌లు, సివియర్ డయాలిసిస్ పేషెంట్‌లు. సివియర్ డయాలిసిస్ పేషెంట్‌లకి వాటర్ తక్కువ తాగమంటారు. రోజుకి అర లీటరు, లీటరే తాగమంటారు. తెలుసా మీకు? ఈరోజు ఏ కిడ్నీ పేషెంట్‌లు కానోళ్ళు కూడా పరిస్థితి అలాగైపోయింది ఇప్పుడు. బద్ధకం అయిపోయిందండి. నీళ్లు తాగడానికి కూడా బద్ధకమే. నేను జూమ్‌లో ఉన్నోళ్ళ కోసం అంటలేదు సుమా, మళ్ళీ నన్ను కోపం ఇచ్చుకోకండి. చాలా మంది పరిస్థితి ఇదే. పాపం ఆడపిల్లలైతే నీళ్ళు ఎక్కువ తాగితే ఎక్కడ యూరిన్‌కెళ్తే, ఎక్కడ బస్సుల్లో ఇబ్బందో, ఎక్కడ ట్రైన్‌లో ఇబ్బందో, ఎక్కడ ఆఫీస్‌లో ఆళ్ళ పాపం తాగటం మానేసి ఈ కిడ్నీలో రాళ్ళు, గాల్ బ్లాడర్‌లు రాళ్ళు ఇయన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? నీళ్లు తాగకొచ్చినప్పుడు ఇబ్బందులే కదా! దయచేసి నీళ్లు తాగండి. రోజుకి కనీసం 3 మోషన్ ఎళ్దాం. అయ్యబాబోయ్! ఏటి చేసిందంట. దీనివల్ల వేడి కాదది. ఈ మిల్లెట్ మాల్ట్ విత్ డ్రై ఫ్రూట్స్ అనేది వేడి చేయదు గుర్తుపెట్టుకోండి. ఇందులో మనం 15 నిమిషాలు ఉడికించుకున్నాక ఇందులో పెరుగో, మజ్జిగో, నిమ్మబద్దో మీకు నచ్చిన టేస్ట్ ఏదో కలుపుకొని కూర నుంచి పెట్టుకోవచ్చు, పచ్చడి నుంచి మీ ఇష్టం ఎలాగైనా తీసుకోండి ఒక 2 గ్లాసులు. ఇందులో విచిత్రం ఏముందండి ఇది? ఉదయము టిఫిన్ చేశారా? ఒక గ్లాస్ తాగండి. టిఫిన్ చేయలేదా? గ్లాసున్నర తాగండి. బయటికెళ్ళిపోయి ఒకవేళ బయట టిఫిన్ చేసి పరిస్థితులు ఉన్నవాళ్ళు ఉంటారు కొంతమంది. కారణాలు ఏమైనా కావచ్చు. అటువంటి వాళ్ళు నైట్ మాత్రం 2 గ్లాసులు తాగండి. మీరు 2 పూటలు వాడినోళ్ళకి 10 రోజుల్లో రిజల్ట్ వచ్చేద్ది. రాత్రులు ఒక పూటే తాగితే 15 రోజులు పడతది రిజల్ట్ అంతే. కానీ రిజల్ట్ వస్తది కదా! 2 పూటలు వాడటానికి ట్రై చేయండి. ఎంతకాలం వాడాలి అనేవాళ్ళున్నారు. ఎంతకాలం ఏంటి? ఎంతకాలం వాడొచ్చు. అన్నం ఎంతకాలం తింటున్నాం మనం? నాకు 57 సంవత్సరాలు. 55 సంవత్సరాల నుంచి నాకు మొదటి సంవత్సరం అన్నం పెట్టరు. అంతేనా? తర్వాత నుంచి అన్నం పెట్టారు కదా నాకు మా తల్లిదండ్రులు. ఒక 1 ఇయర్ నుంచి మానేశాను. అంటే ఇంచుమించు 54 సంవత్సరాల నుంచి అన్నమే తిన్నాను కదా! తెల్లన్నం. అందుకే కదా ఈ ప్రాబ్లమ్స్ నాకు. ఇది ఎంతకాలమైనా వాడొచ్చు. ఇది ఆహారమే, అది ఆహారమే. కానీ అదేమో అనారోగ్యమైన ఆహారం, ఇది ఆరోగ్యమైన ఆహారం. అదే డిఫరెన్స్. ఇది నేచురల్. బ్యాక్ టు నేచర్. మళ్ళీ వెనక్కొస్తున్నాం మనం. ప్రకృతికి దగ్గరకు వస్తా ఉన్నాం మనం. అన్నీ అయిపోయాక. దెబ్బలు తినేసాక, ఆరోగ్యాలు పోయాక. ఇప్పుడైనా మేలుకొల్పుకోకపోతే కష్టం. అదే కొత్త వాళ్ళకో మాట చెప్తా ఉన్నా. అంటే కొత్త వాళ్ళకి మాట చెప్తున్నా, ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. అలాగే ఆరోగ్యం ఉన్నోళ్ళకో మాట చెప్తున్నా. మాకు మీరు త్వరగా అనారోగ్యవంతులు అవ్వద్దు. త్వరగా అనారోగ్యం అవ్వకుండా ఉండాలంటే మీరు బ్యాలెన్స్‌డ్ డైట్ తినాల. వన్ సైడెడ్ ఆహారం తినొద్దు. ఈ కార్బోహైడ్రేట్స్ ఇదంతా వద్దు. ఈ మధ్య మరీ ఫ్యాషన్ అయిపోయింది. బిర్యానీలు తిన్నారు పక్కన థమ్స్ అప్. ఏం చేత్తంది తెలుసా? లోన ఏమైపోతుందో తెలుసా మీకు? ఇలాగైపోయారంటే ప్రజలు అర్థం కావట్లా. మళ్ళీ తెల్లారి గ్యాస్ ట్రబుల్లు, మళ్ళీ హాస్పిటల్‌లో, మళ్ళీ 18,000 బిల్లు. అసల ఏం తిన్నాం అర్థమవుతుందా మనకసల? అసల ఈ ఏదో డబ్బులున్నాయి గదని కొంతమంది తినేత్తన్నారు. కొద్దిగా జాగ్రత్తగుండండి.
లేకపోతే నాకులాగా అయిపోతారు. నేను 40 ఏట్లో బెడ్ పేసి సరిపోవాల్సినోడు కదా! బహుశా నాతో మీతో చెప్పించడానికే దేవుడు బతికిచ్చుంటారు నాకు. నేను రోజు ఇదే పనిలో ఉన్నా నేను. ఉదయం ఒక 30 మందికి, రాత్రి 50 మందికి అని పెట్టుకున్నా. కానీ ఉదయం 78 మంది వస్తున్నారు. రాత్రి ఒక 89 మంది వస్తున్నారు. ఈరోజే 77 మంది వచ్చారు. ఈ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలండి మీ అందరికి కూడా. ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఏదో హ్యాపీగా ఉండుంటారు. అందుకే కొంతమంది తగ్గారు. సరే ఎంత తగ్గారనేది కాదు గానీ, ఒకటే చెప్తా ఉన్నా. మీరు మనస్ఫూర్తిగా ఆహారంలో మార్పులు చేసుకోండి. కొంతకాలం మనం హ్యాపీగా బతకగలుగుతాము. మన పిల్లల కోసం కొద్దిగా రూపాయి దాయగలుగుతాము. మన పిల్లల కోసం కొద్దిగా కష్టపడగలుగుతాము. ఆరోగ్యం ఉంటేనే కదండీ ఏదైనా. ఆరోగ్యం లేకపోతే ఏముంది చెప్పండి? అందు గురించి ఆ కాన్సెప్ట్‌లోనే ప్రొడక్ట్ కొనుక్కోండి, వాడుకోండి, జాగ్రత్తగా ఉండండి. అలాగే నేను స్వార్థంగా నా ప్రోడక్టే మిల్లెట్ మల్ట్ విత్ డ్రై ఫ్రూట్స్ ఈ 32 ఇంగ్రీడియెంట్స్ ఇదే కొనేసుకొని వాడమని చెప్పట్లే. ఇంకంతకంటే బయట మంచిదనుకుంటే అది కొనుక్కోండి ఇబ్బందిలా. కానీ ఒకటే ప్రస్తుతానికి 32 ఇంగ్రీడియెంట్స్ అందులో 6 డ్రై ఫ్రూట్స్ ఉంటూ, హై క్వాలిటీ ఇంగ్రీడియెంట్స్ ఉంటూ, సుపీరియర్ క్వాలిటీ అనే కాన్సెప్ట్‌తో ఉన్న ఒకే ఒక ప్రొడక్ట్ మన దగ్గర మాత్రమే ఉంది ప్రెజెంట్. ఏమో రేపు కొత్తది రావచ్చు. ఎవరి ద్వారైనా. అది నాకు తెలవదు. ప్రెజెంట్ ఉన్న దాని గురించి నేను మాట్లాడుతున్నా. మనది రెండోది మేనేజ్‌మెంట్ బావుంటది. మీకు ఇన్ టైమ్‌లో ప్రొడక్ట్స్ అందుతాయి. ఎక్కడ తలొంచను నేను. తలొంచవలసిన అవసరం నాకు లేదు. ఎప్పుడు ప్రొడక్ట్ అందలేదనే చెడ్డ పేరు నాకు లేదు, రాదు. పేవుట్లు ఇవ్వలేదనే చెడ్డ పేరు నాకుండదు. క్వాలిటీకి రాజీ పడను. క్వాలిటీ అనే పునాదుల మీద ఈ కంపెనీ నడిపిస్తా ఉన్నా. వాడిన మొదటి 10 రోజుల్లో రిజల్ట్ వద్ది. బయట ఏ మిల్లెట్స్‌లో అయినా మొదటి 10 రోజుల్లో రిజల్ట్ చూపించండి నాకు ఛాలెంజింగ్‌గా అడుగుతా ఉన్నా. కారణం అందులో రైస్‌లు, గోధుమలు ఇయన్నీ కలుస్తాయి. మన దాంట్లో వీసమితి కలవదు. నాకు దొరికిన నర్సారెడ్డి గారు కూడా అటువంటి ఆయన దొరికారు. క్వాలిటీ నా మైండ్‌కి తగ్గ వ్యక్తి దొరికారు. నేను ఆయన్ని అలా ట్యూన్ చేసుకున్నా ఒక మాటలో చెప్పాలంటే. నా మైండ్ అర్థమైపోయింది ఆయనకి. నేను క్వాలిటీ ఇవ్వకపోతే ఈయన నా దగ్గర నుంచి ఎళ్లి ఇంకో చోట ఏదో ఎక్కడో టై అప్ అయిపోతాడని తెలుసు ఆయనకి. నేను టై అప్ అవ్వాలి గాని బోలెడు మంది ఫోన్‌లు చేస్తున్నారు నాకు. పెద్ద పెద్ద ఎండీలు చేస్తున్నారు. ఈ మిల్లెట్స్ ఎండీలు. నా ప్రోడక్ట్ అమ్మండి, నా ప్రోడక్ట్ అమ్మండి మేము క్వాలిటీగా చేస్తాం. దానికంటే బాగా చేస్తామని. నో. నేను ఒక చోట అలవాటు పడ్డాను గదా! నాకు నచ్చింది. సిస్టమ్ కొనసాగుతూ ఉంది. నేను డిస్టర్బ్ చేసుకోను ఈ సిస్టమ్‌ని. ఆ క్వాలిటీ సుపీరియర్ క్వాలిటీ. నాకు నచ్చినట్టుగా ఆయన చేస్తున్నారు. రిజల్ట్ వస్తుంది. ప్రజలకు మేలు చేస్తున్నాం. ఇంకో విషయం చెప్పనా మీకు? ఇక్కడ ఆదాయం ఉంది. ఆ ఆదాయం గురించి చెప్తాను. ఇక్కడ కొత్తగా వచ్చిన ఇంకో మాట చెప్తున్నాను. మీరు కొనుక్కుంటే ఈ రూ. 1600 ప్రోడక్ట్ 1500 అంటే మీకు కొరియర్ చార్జెస్ ఫ్రీ‌తో వస్తాయి. అయితే ఏంటి ఎంయూ సార్ నాకు ఈ టైంలో కాల్ చేస్తున్నారు అంటే ఆగాను. అంటే నేను సార్ నాది వాయిస్ క్లారిటీగా ఉందా? ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి దయచేసి. రైట్. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ సార్. హ్యాండ్ రైజ్ చేశారు. థాంక్ యూ. మరి ఎందుకు చేశారో ఆయన? సరే తర్వాత మాట్లాడతాను. అయితే ఒకటే చెప్తాను. నూతనంగా వచ్చిన ఒక మాట చెప్తున్నాను. మీరు ఈ ప్రొడక్ట్ ఫస్ట్ కొనుక్కోండి, వాడుకోండి. ఆరోగ్యంగా ఉండండి అంతే. ఎవరికీ చెప్పొద్దు అప్పుడే. కానీ మీకు ఆరోగ్యం వచ్చాక మాత్రం చెప్పకుండా ఉండొద్దు. నేను హంబుల్‌గా అడుగుతున్నా, రిక్వెస్ట్‌గా అడుగుతున్నా మిమ్మల్ని. బిజినెస్ కోసం అడగట్లా. ఎందుకంటే మీ చుట్టాలు, ఫ్రెండ్స్‌లో చాలా మంది అల్లాడిపోతా ఉన్నారు కదా! మీకు జరిగిన మంచిని చెప్పకపోతే కూడా తప్పే. ఆ కాన్సెప్ట్‌లో ఆలోచించండి. ఎందుకంటే ఏ దేవుడు చెప్పిన ఒక మాట చెప్పారండి. మానవ సేవే మాధవ సేవ అని చెప్పారు గనక దాన్ని మనం బొద్దులయ్యి ఆ భగవంతుడి మాట వినే వ్యక్తులుగా, భగవంతుడి మార్గంలో నడిచే వ్యక్తులుగా ఒక ఇద్దరికి చెప్పండి అంతే నేను కోరుకునేది. ఇద్దరు చెప్పినందుకు కూడా నేను ఫ్రీగా వదులుకోను. గౌరవంగా ఒక 200, 200, రూ. 400 మీకు వాలెట్‌లోకి ఇస్తాను. డబ్బుల కోసం మీరు చేయొద్దు ఎవరు. డబ్బుల కోసం చేయమని ఎవరికీ నేను చెప్పలేదు, చెప్పను కూడా. కానీ కృతజ్ఞతగా నేనిస్తాను. ఆ డబ్బులు మీరు ఎలా వాడుకోవచ్చంటే రెండో నెల, మూడో నెల, నాలుగో నెల, ఐదో నెల మీరు కొనుక్కున్నప్పుడల్లా దాన్ని ఉపయోగించుకునేటట్టు ఒక సిస్టమ్ క్రియేట్ చేశాను. ఆ సిస్టమ్ ద్వారా ఈరోజు మన కంపెనీలోనే 40,000, 50,000 వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. ఎక్కడెక్కడికో వెళ్ళిపోతా ఉంది ప్రొడక్ట్ సేల్స్. ఆటోమేటిక్‌గా కొన్ని పాయింట్స్ కలుస్తా ఉంటే పాయింట్స్ మీద ఇన్‌కమ్ జనరేట్ అవుతా ఉంటదన్నమాట అండి. ఇది సిస్టమ్. రెండోది మీరొచ్చి కొనుక్కోవడం వల్ల ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేశారో వాళ్ళకి ఒక 200 మాత్రం వస్తది. అంతే. ఆ 200 కోసం మాత్రం మిమ్మల్ని ఎవరిని కొత్తోళ్ళు ఎవరిని తీసుకురాలేదండి మేము. మీ ద్వారా వచ్చే 200 కోసం మేము తీసుకురాలే. మమ్మల్ని నమ్మండి. నమ్మండి. కాపోతే మీరు బియ్యం కొనుక్కుంటే కిరాణా షాప్ ఆయనకి రూ. 10 ఎలవండి? ఒక సైట్ కొనుక్కుంటే ఆ సైట్ కొనుక్కున్న ఓనర్ గారికి గాని, అమ్మిన ఆయనకి గాని డబ్బులు ఎల్లవా? ఆయన కొనటం మానేత్తన్నామా? ఇప్పుడు బండి కొనుక్కున్నప్పుడు ఆ షోరూమ్ ఆయనకి డబ్బులు ఎల్లవండి? అయినా మానేత్తన్నామా? ఓ సూపర్ మార్కెట్ 5,000 బిల్ కడితే ఆ సూపర్ మార్కెట్‌కి డబ్బులు ఎల్లవా? అయినా కొనటం మానేత్తన్నామా? అలాగే ఇక్కడ కూడా మీరు కొనుక్కుంటే మాకు 200 వస్తాయి. అలాగని మీరేం మానవసరలా. దానికోసం ఏం ఆలోచించవసరలా. మీ ఆరోగ్యం కోసం మీరు ఆలోచించుకోండి అంతే. కానీ మీ ఆరోగ్యం వచ్చాక మాత్రం నలుగురు చెప్తే మీరు వద్దన్నా రూ. 4 వస్తాయి.
దాంతో మీరు ఏదైనా సేవ చేసుకోవచ్చు, ఏదైనా మంచి కార్యక్రమాలు చేయొచ్చు, లేకపోతే మీరు వాడుకోవచ్చు, లేదా మీరు కొనుక్కోవటానికి వాడుకోవచ్చు. అంత అద్భుతమైన సిస్టమ్ నేను క్రియేట్ చేశాను. ఈ డబ్బంతా ఎక్కడిదంటే ఈ డబ్బంతా ఎక్కడిదంటే అడ్వర్టైజ్మెంట్ లేకుండా నేను అమ్ముతా ఉన్నా. మధ్యవర్తి లేకుండా అమ్ముతున్నా. ఈరోజు చూడండి ఏ ప్రోడక్ట్ అయినా ఎక్కడో తయారవుతది. మధ్యవర్తుల నుంచి వచ్చి కస్టమర్‌కి రావాలి. ఇక్కడ మ్యానుఫ్యాక్చర్‌కి మీకు మధ్యలో నేను ఒక్కడినే ఉన్నా. నలుగురు లేము. నేను ఒక్కడినే ఉన్నాను గనక, నేను ఇక్కడ మీకు ఎంఆర్‌పీకి అమ్ముతున్నాను గనక, నాకు రూపాయి మిగులుతుంది గనక, ఆ రూపాయిలో 10 పైసలు నేను తీసుకున్నా, 90 పైసలు మీకు ఇచ్చేటట్టుగా ఒక సిస్టమ్ క్రియేట్ చేసా బిజినెస్ అనే వెబ్‌సైట్‌లో. ఇది మీరు గమనిస్తే 'స్టాలిన్' సినిమా చూసి ఉంటారో లేదో. 'స్టాలిన్' సినిమా నాకిష్టమైన సినిమా. ఎవరు వ్యక్తిగత అభిప్రాయాలు వాళ్ళకుంటాయి గదా! నాకిష్టం ఆ సినిమా. గవర్నర్ చిరంజీవి గారు అందులో ఇచ్చిన సందేశం అద్భుతమైన సందేశం. నేను పార్టీల గురించో, లేతే సినిమాల గురించి నేను మాట్లాడతలా. సందేశం మంచిది. ముగ్గురు హెల్ప్ చేయండి, ముగ్గురు హెల్ప్ చేయండి, ముగ్గురు హెల్ప్ చేయండి. అద్భుతమైన సందేశం అది. విపరీతంగా క్లిక్ అయిందది. నేను అలాగే ఒక ఇద్దరికి హెల్ప్ చేయండి అన్నాను అంతే. తప్పేముంది? ఒక ఇద్దరికి హెల్ప్ చేయండి. ఆరోగ్యపరమైన హెల్ప్ చేయండి. ఆరోగ్యానికి మించిన హెల్ప్ ఏముంది చెప్పండి ప్రజలకి? ఇక్కడ ఒక మంచి ప్రోడక్ట్ ఉంది. దీనివల్ల నేను ఆరోగ్యం పొందాను. మీరు పొందండి అని చెప్పడంలో తప్పేముంది? మీరు ఆరోగ్యం పొందకుండా చెప్తే తప్పు. మీకు ఆరోగ్యం రాకుండా ఎవరు చెప్పొద్దు. మీరు వాడకుండా ఎవరికీ చెప్పొద్దు. ఈ సిస్టమ్ వేరు. బయట వేరే నెట్‌వర్క్‌లు చూసుండొచ్చు మిత్రులారా మీరు. కానీ ఈ కాన్సెప్ట్ వేరు. ఇది స్థిరస్థాయిగా ఉంటది. ఎక్కడ రిస్క్ ఉండదు. 10 మందిలోకెళ్ళినా అన్నా నువ్వు ఇచ్చిన ప్రోడక్ట్ నాకు బాగుంది. అమ్మ మీరు ఇచ్చిన ప్రోడక్ట్ నాకు బాగుంది. నాకిలా గ్యాస్ ప్రాబ్లమ్ తగ్గింది. మోకాళ్ళ నొప్పులు తగ్గాయి. షుగర్ కంట్రోల్ అయింది. లేతే అది తగ్గింది. ఇది చెప్పేవాళ్ళే ఉంటారు తప్ప, నేను కట్టిన 1500 వల్ల నేను లాస్ అయిపోయాను. ఆ కంపెనీ ఎక్కడుందని అడిగేవాడు మీకెక్కడ దొరకడు. అంత అద్భుతమైన కాన్సెప్ట్ ఇది. ఇంత అద్భుతమైన కాన్సెప్ట్ మన చేతిలో ఉంది గనక హార్ట్‌ఫుల్‌గా చేయండి. కమిట్మెంట్‌తో చేయండి. రేపు ఉదయం ఇదే జూమ్ లింక్‌లో 6:30 నుంచి 7:10 వరకు మొత్తం బిజినెస్ ప్లాను చాలా డీప్‌గా ఏ పరిస్థితిలో కంపెనీ పెట్టాను. ఇది ఎంత కాలమైనా ఎందుకు నడపగలుగుతాను. మీకు ఎక్కడ రిస్క్ ఎందుకు లేదు అని చెప్తూ రాయల్టీ సిస్టమ్ వల్ల కూడా మీ టీమ్‌లు ఎలా బిల్డ్ అవుతాయి. రాయల్టీ సిస్టమ్ ఏదైతే ఉందో రూ. 100 తీసి షేర్ చేసే విధానం ఏదైతే ఉందో అది కూడా ఇక్కడ గుండుకాయే ఈ ప్లాన్‌కి. ఈ ప్లాన్‌కి అది కూడా హార్టే. ఈ హార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఏ కాన్సెప్ట్‌లో నేను డిజైన్ చేశానో, నా 25 సంవత్సరాల అనుభవం అంతా ఎందుకు రంగరించి ఇక్కడ పెట్టానో దీన్ని అనేది నేను రేపు చాలా డీప్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా. మీకు సోనీ ఇండియాలో నేను టీమ్‌ని బిల్డ్ చేసుకోవాలి, నేను అభివృద్ధి అవ్వాలి, నా పిల్లలకి ఆర్థికంగా మంచి సపోర్టింగ్‌గా ఉండాలి అనుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా రేపు ఉదయం కరెక్ట్‌గా 6:30కి రండి. దయచేసి లాస్ట్ 6 మినిట్స్ ఉంది. 5 మినిట్స్ ఉంది. నేను కొన్ని విషయాలు చెప్తాను. మంచిగా తీసుకోండి ఈ మాటలు. దయచేసి ఫస్ట్ సమాజంలో మారవలసింది ఏంటంటే, టైమింగ్ విషయంలో కూడా చాలా మంది నిర్లక్ష్యంగా ఉంటున్నారు. టైమింగ్ విషయంలో నిర్లక్ష్యంగా ఎప్పుడూ ఉండొద్దు. మీరు ఆఫీస్‌కి టయానికి లేట్‌గెళ్తే లేట్ కమర్ అంటారు. లేట్ కమర్‌కి ఎప్పుడు విలువ ఉండదు. ట్రైన్‌కి లేట్‌గా ఎళ్తే దాటిపోద్ది. ప్లేన్‌కి లేట్‌గెళ్తే దాటిపోద్ది. ఏదైనా కావచ్చు. ఆఖరికి చూడండి అథ్లెటిక్స్‌లో బిద్దె మీద కాలు పెట్టినోళ్ళు విన్ అవుతారు. బిద్దె మీద గాల్లో అలా కాలున్నోళ్ళు ఓడిపోతారు. సెకండ్సే అంతా కలిసి. చూసారా టైంకి ఎంత వాల్యూ ఉందక్కడ? అంటే వాళ్ళు ఒక బిద్దె మీద పెట్టేసినోళ్ళు విన్ అయిపోతారక్కడ. ఇంకా బిద్దె మీద వేరే వాళ్ళు పెడతానికి సెకండ్సే ఉండదు టైం. ఓడిపోతారు. అంటే టయానికి అంత వాల్యూ ఉంది మిత్రులారా. కానీ ఈరోజు సినిమాలకెళ్ళినప్పుడు సరదాగెళ్ళే సినిమాలకే 6 అంటే 5:30కి ఎళ్తున్నారు కదా! 8:30కి ట్రైన్ అంటే ఒక పావుగంట ముందు ఎళ్తున్నారు కదా! 11 గంటలకు ఫ్లైట్ అంటే 10కి ఎళ్తున్నారు కదా! మరి జూమ్‌లోకి ఎందుకు లేట్‌గా వస్తున్నారు? వచ్చేవాళ్ళ గురించి నేను మాట్లాడతలేదు సుమా. లేట్‌గైనా రండి సంతోషం నాకు. కానీ అవకాశం ఉంటే ముందు రండి. నేను చేతులెత్తి దండం పెట్టి చెప్తా ఉన్నా మీకు. టైం, టైం వాల్యూ ఇవ్వండి దయచేసి. టయానికి వాల్యూ ఇవ్వండి. టయానికి వాల్యూ ఇచ్చినోళ్ళు ఎంతో మంది అభివృద్ధి అయినోళ్ళని నేను చూసాను. నేను టైంకి వాల్యూ ఇస్తాను. ఎక్కడికైనా ఎళ్ళండి. టైం వెరీ ఇంపార్టెంట్. టయానికి ఎళ్ళకుండా పోతే విలువలుండవు. సపోజ్ ఒక మీటింగ్‌కెళ్తున్నాం. మనం మార్కెటింగ్‌లో ఉన్నాం గనుక చెప్తున్నాం. మనం 11కి అన్నాం. 11 గంటలకు పావుగంట ముందు మనం ఎళ్ళకుండా 11:15కి ఎళ్తే ఆళ్ళు అక్కడ ఆర్గనైజర్‌లు ఏమంటారో తెలుసా? సార్ ఇప్పటి వరకు మీకోసం ఒక 50 మందిని కూర్చోబెట్టామండి. మీరు ఒక అరగంట లేట్‌గా వచ్చేసరికి ఈళ్ళందరూ చెల్లాచెదురు ఎళ్ళిపోయారండి. మన మీద నిందేత్తారాళ్ళు. నేను ఎన్ని చూడలేదు నా జీవితంలో చాలా మంది విషయాల్లో
నేను అలాగ ఎప్పుడు నింద పడలా. ఎంత దూరమైన ఇన్ టైమ్‌లో వెళ్తాను నేను. ఇన్ టైమ్‌లో వెళ్తాను. దయచేసి జూముల్లో నా మాటలు కొద్దిగా బాధగా అనిపించొచ్చేమో గానీ, జూములోకొచ్చి అందరూ కూడా మీరు ఎదగాలంటే తపన ఉండబట్టే కదా జూములోకొచ్చారు. అదేదో ముందు రండి. అన్ని మాటలు వినొచ్చు. ఏ రోజు ఏ కొత్త పాయింట్ ఎవరు చెప్తారో తెలదు. ఈ రోజంటే నేను ఒక్కడినే మాట్లాడుతున్నాను గానీ, ప్రతిరోజు ఏదో గౌరవ లీడర్స్ మాట్లాడతారు. కనీసం వారంలో 5 రోజులు మాట్లాడతారు. నేను సింగిల్‌గా మాట్లాడేది మహా అయితే 2 రోజులు ఉంటది ఫుల్ టైమ్. నేను మాట్లాడిన రోజని కాదు. మిగిలినప్పుడు లీడర్స్ ఎప్పుడు ఏం మాట్లాడతారో మీకేం తెలుసు? అందుకే దయచేసి అవకాశం ఉన్నవాళ్ళు. నిజంగా అవకాశం లేదు. లేట్‌గైనా రండి. ఏం పర్వాలా. మొత్తానికి మిస్ అవ్వకండి. కానీ అవకాశం ఉన్నోళ్ళు మాత్రం ఇన్ టైమ్‌లో రండి. అలాగే రేపు ఉదయం మరి ఎంతమంది ఇన్ టైమ్‌లో వస్తారో చూద్దాం. రేపు ఉదయం మాత్రం కనీసం 6:30 కల్లా మాక్సిమం టీమ్ అందరూ ఇన్ టైమ్‌లో కరెక్ట్‌గా రావాలని నేను హంబుల్‌గా కోరుతా ఉన్నా. నా మాటలు ఒక్కోసారి కొద్దిగా వేదనగా అనిపించొచ్చు మీకు. కానీ అందులో కూడా మీరు పాటిస్తే సక్సెస్ ఉంటది. నన్ను ఫాలో అయ్యి సక్సెస్ అయిన సొసైటీలో అనేక మంది ఉన్నారు. టైమింగ్ విషయంలో గాని, హార్డ్ వర్క్ విషయంలో గాని. మీరు కూడా అలా నన్ను ఫాలో అవ్వగలిగితే, హార్డ్ వర్క్ చేయగలిగితే, టైమింగ్ పాటించగలిగితే, ప్రజలకి మేలు చేయాలనే సంకల్ప బలంతో గనక మన సోని ఇండియాలో పనిచేయగలిగితే, ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంది, ఆదాయానికి ఆదాయం ఉందని తెలియజేస్తూ, ఈరోజు కూడా 77 మంది వచ్చినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా కంగ్రాట్స్ చెప్తూ, చాలా సంతోషం చెప్తూ, రేపు ఉదయం మన మీటింగ్‌లో కలుద్దాం. రేపు రాత్రికి గవర్నర్ తుమ్మల శ్రీలక్ష్మి గారు అనేక మందిని మోటివేట్ చేసిన వ్యక్తి వారు. చాలా చిన్న గ్రామంలో 25 ఇళ్లున్న గ్రామంలోను కూడా ఫోన్‌ల ద్వారా బిజినెస్ చేస్తున్న వ్యక్తి. వారి మాటలు రేపు రాత్రికి వినొచ్చు. రేపు ఉదయం ఫుల్ టైమ్ నేను రాయల్టీస్ గురించి, ప్లాన్ గురించి చాలా డీప్‌గా చెప్పబోతా ఉన్నా. దయచేసి రేపు ఉదయం రండి. రేపు రాత్రికి వారు మాట్లాడతారు. ఆదివారం ఉదయం సెలవు. ఆదివారం రాత్రికి గవర్నీలు సత్యవతిని మేడం గారు వారు మాట్లాడతారు. దయచేసి ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈరోజు ప్రోగ్రామ్ కూడా 50 మన టార్గెట్ అయినా ఇంచుమించుగా 76 మంది వచ్చినందుకు లాస్ట్ వరకు ఉన్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మనస్ఫూర్తిగా ఫైనల్ కూడా చెప్పేది ఏంటంటే మిల్లెట్ మాల్ట్ విత్ డ్రై ఫ్రూట్స్ ని సమతుల్యమైన ఆహారాన్ని ఈ మంచి ఆహారాన్ని వాడండి, ఆరోగ్యంగా జీవించండి. ఆరోగ్యంగా జీవిస్తేనే మన కుటుంబాలకు మేలు చేయగలుగుతామని సత్యం గ్రహించి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా జీవించడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ఆఫ్ యూ. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్.